కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం 001 అభివృద్ధిలో రోడ్లు, విద్య, వైద్యానికి సౌకర్యాలు లేక వెనుకబడి ఉన్నదని 001లో తీర్చే బాధ్యత యువతపై ఆధారపడి ఉందని కార్యకర్తలకు సూచిస్తూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల అటవీ ప్రాంతాల్లో రోడ్లు బురదమయమై ప్రయాణానికి అనుకూలంగా లేని పరిస్థితి నెలకొన్నదని, వాగులు పొంగిపొర్లుతున్నాయని, సిర్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కనీసం ఆటోలు కాలినడకన కూడా సంచరించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాణాలు, ఆస్తులు, జంతువులకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వేగంగా ప్రవహిస్తున్న వాగులను దాటి ప్రయత్నం చేయవద్దని, గతంలో కేతిని, దిందా వంటి ప్రాంతాల్లో జరిగిన ప్రాణ నష్టాలను గుర్తు చేస్తూ ఇటువంటి సంఘటనలను పునరుత్థానం కాకుండా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ సందర్భంగా గత మరియు ప్రస్తుత ప్రజాప్రతినిధులు పనితీరును చర్చించే సమయం కాదని బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్, కేటీఆర్ అనుచరులు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు చేతనైన సాయం అందించాలని, వర్షాలు ఆగిన తర్వాత సొంత శక్తితో రోడ్ల మరమ్మతులు చేపట్టే ప్రయత్నం చేయాలని, భవిష్యత్తులో సిర్పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి నుండి కృషి చేయాలని ఆయన ప్రజలకు, కార్యకర్తలకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సూచించారు. పొంగుతున్నప్పుడు సాహసాలు చేయడం మంచిది కాదు. ఇంతకుముందు మనం చాలా ప్రాణాలు అట్లా కోల్పోయినాం. ఈసారి ఆ పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మరి బీఆర్ఎస్ శ్రేణులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో మన ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం చేయలేదు, ఏం చేయలేకపోయినరు, ఎట్లా చేసిండ్రు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధి ఎట్లా చేస్తున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు అనే విషయాల మీద చర్చ చేయడం కోసం ఇది కరెక్ట్ సమయం కాదు. కాబట్టి మనం కేసీఆర్ గారి సైనికులుగా, కేటీఆర్ గారి అనుచరులుగా, బీఆర్ఎస్ శ్రేణులుగా మనం అందరం కూడా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. మరి లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవితాలను, ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నా వెంటనే అధికారులకు ఆ సమాచారం చేరవేయాలి. మన చేతినంత కాడికి నిరాశ్రయులైన ప్రజలకు మనం సహాయం కూడా చేద్దాం. అదేవిధంగా రోడ్లు ఎక్కడైతే పూర్తిగా బురదమయమైనో, వాన కొంత మరి ఆగిపోయిన తర్వాత మనం రోడ్లను కూడా రిపేర్ చేసుకునే ప్రయత్నం మన సొంత శక్తితో చేద్దాం. ఈ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మనవంతు కర్తవ్యంగా మనం ఈ పని చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా సిర్పూరులో మళ్ళీ ఈ పరిస్థితి రాకుండా సిర్పూరును రాష్ట్రంలోనే నిజంగా నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దే ఒక అద్భుతమైన అవకాశం కోసం మనం రాత్రింబవళ్ళు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రాణాలు పదిలంగా ఉండాలి. వాళ్ళ ఆస్తులు కూడా ఎలాంటి నష్టం జరగకూడదు. మరి పంటల నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని మనం ప్రభుత్వానికి కూడా వెంటనే నివేదించాలి. రైతన్నలను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీరందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ ఆర్ఎస్. జై తెలంగాణ, జై కేసీఆర్.